నీ చరిత్ర ఒక పుస్తకం అయితే చెప్పాలనుకుంటే ఆ పుస్తకంలో ఒక పేజీ మాత్రమే చదివినాం. కల్వకుంట్ల తారక రామారావు గుర్తుపెట్టుకో. అది కల్వకుంట్ల కథా కమామిషు అనేటువంటి పుస్తకం కావచ్చు. తారక్ తోడేళ్ల కథలను ఉన్నది, అన్నీ రిలీజ్ చేస్తాం సరైన సమయంలో. తారక్ తోడేళ్ల కథలు, రావు గారి రాసలీలలు, ఈ రకంగా 3 నిఘంటులు ఉన్నాయి. ఒక్కొక్క పేజీ మాత్రమే చదివినాం మిత్రమా. ఒక్క పేజీ చదివితేనే తట్టుకోలేక అల్లల్లాడిపోతున్నావు, మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నావు. నీ భాష, నీ యాస, నీ ఎత్తిప్రాసల మేళవింపుతో తెలంగాణ ప్రజలను ఆకర్షించి కాడబడకూడదాం అనుకున్నామో సాధ్యం కాదు. జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏందండి నువ్వు మాట్లాడే భాష? మేము మాట్లాడలేమా? నీకు తెలుసు, శాసనసభలో చూసినావు, బయట చూసినావు, సంపత్ కుమార్ నడిగడ్డ భాష ఉపయోగించాలనా? తట్టుకోలేవు, ఉరిపెట్టుకుంటావు. మాకు రావా? కానీ గౌరవప్రదమైన హోదాలో ఉన్నాం. మంచి చదువు చదివించారు. తెలంగాణ సమాజము ముందు హుందాగా ఉండాలని చెప్పి ఆ భాషను వాడతలేము. మాకు రాక కాదు. ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడని అవహేళన పదజాలాన్ని వాడుతూ ఉన్నాం. వీటికంటే మంచి పదజాలం వస్తుంది నీకు ఇదే ఒకవేళ ఇంపు అయితే. ఈ పరిస్థితిలో నీ మాట్లాడే మాటలు కానీ పదజాలం కానీ మంచిగా లేదు. దయచేసి నాలుక జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నాయి అన్నట్లు తాడు లేదు, పోంగరం లేదు. లోకేష్ని కలవాలే అయితే కలిస్తే తప్పింది. పాగలైనవా, మెంటలైనవా, కిరాకైనవా? లేకపోతే మూడింటిని కలిపితే కల్వకుంట్ల తారక రామారావు అయినా? నీవే అట్లా అంటావు, నీవే ఇట్లా. ఏం తమాష అవుతుంది? తెలంగాణ సమాజం అన్ని గ్రహిస్తూ ఉంది. తెలుసుకో, సమాచారాన్ని తెప్పించుకో, అర్థం చేసుకో, పద్ధతి మీద వ్యవహరించు అని హితవు చెప్తా ఉన్నా ఒక మంచి మిత్రుడిగా. నిందలు ఆరోపణలు వేస్తారు, ఆధారాలు చూపించండి. నీ బతుకు చేయడా? చట్టం అడుగుతుంది, న్యాయస్థానం అడుగుతుంది. ఏదో రేస్లా లేదంటే ఫోన్ ట్యాపింగ్లా నువ్వు నిర్దోషిగా నిరూపించుకోవడానికి ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకురారా బాబు అని. మేము ఆధారాలు చూపించడం కాదు, నీ బతుకది, నీ బండారం అది. ఇకరంట అయినా పేపర్లో చూసిన ఈరోజు ముఖ్యమంత్రి గారిని, చలో ఇవన్నీ పనికిమాలిన మాటలను నాకు ఆ నోట్తో అలా మాట్లాడడానికి కూడా ఇష్టం అనిపించలే. ఎవరో అన్నాడు, పెంట పేరు కట్టాడు, ఏం బీకినావు అంటాడు. మొగాడివైతే రా, నీ బతుకు నీవు. రేవంత్ రెడ్డి మొగోడు మునగాడు కనుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. బేవకూఫ్ ముఖ్యమంత్రిని పట్టుకొని నీలాగా ఏదో తీసుకుంటేనో, ట్యాబ్లెట్ వేసుకుంటేనో, ఇంజక్షన్ తీసుకుంటేనో మొగతనం రాదు. మొగోడు మునగాడు కనుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగీకరించారు, ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టారు. ఆ నైరాశ్యంలా ఇష్టం వచ్చినాడు ఆడికిరా ఈటికిరా దా దా. ఏంది? ఎవరితో మాట్లాడుతున్నావు? నీవు అధికారం కోల్పోయి అధపాతాళంలో పోయి మాట్లాడుతున్నావు. కానీ ఎవరితో మాట్లాడుతున్నావు? గౌరవ ముఖ్యమంత్రితో ఉన్నటువంటి విచక్షణ కోల్పోయి, అమర్యాదగా మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నా. మంచి పద్ధతి కాదని గుర్తు చేస్తూ ఉన్నా. ఈయనంట పోలీసింగ్ అంట నడుస్తుందట, ఏదో రాసి పెడతాడట. ఈయన అధికారం అని లొట్టపీసా. ఏంది నువ్వు రాసేది, తెరిచేది? మేము తెరిచినాం, ఒకటే పేజీ చదివినాం. ఒకవేళ 3 పేజీలు చదివినామా? 18 నెలలు అయింది. 114 నెలలు పరిపాలించారంటే తండ్రి కొడుకులు ఈ రాజ్యాన్ని. కల్వకుంట్ల కుటుంబ రాజ్యాంగం, కల్వకుంట్ల కుటుంబ పరిపాలన, అవినీతి పరిపాలన, కుటుంబ పరిపాలన, అరెస్టుల పరిపాలన, అనగదొక్క పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలన, స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు. ఈ రకంగా పరిపాలించి 114 నెలలు, 18 నెలలు అయింది. ఇప్పుడిప్పుడే కూతబడతా ఉంది. నువ్వు చీల్చి చెండాడినావు. అరాచకంగా మొత్తం ఆర్థిక వ్యవస్థనే చెరబట్టేసినావు.
అటువంటి ఆర్థిక వ్యవస్థను సరి చేసుకొని మళ్ళీ దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే 18 నెలలు కాలే ఒకటే నోరు వారేసుకుంటున్నాం, లబలబ కొట్టుకుంటున్నాం. అందుకే మితిమీరితే అన్నీ బయటకు వస్తాయి, తట్టుకోలేవు. 3 పుస్తకాలు బయటకు వస్తే నువ్వు ఇట్లే మాట్లాడితే వీలైన తొందర. ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు ఒక మచ్చ మరక కలంకం రాకూడదని చెప్పి ఇంకా అనేక విషయాలను దాచిపెట్టినాం, గోప్యంగా ఉంచినాం, హుందా రాజకీయాలు చేయాలని. ఒకవేళ నువ్వు ఇట్లే తలతిక్క పనులు చేసి మితిమీరిన మాటలు మాట్లాడితే 3 పుస్తకాలు ఓపెన్ చేయాల్సి వస్తుంది. నీ కుటుంబమే నిన్ను చీ కొడుతుంది, రాసి పెట్టుకో ఈ పుస్తకాలన్నీ ఓపెన్ చేస్తే. కల్వకుంట్ల కథా కమామిషు, తారక్ తోడేళ్ల కథలు, రావు గారి రాసలీలడు, ఈ కుటుంబమే నిన్ను చీదరించుకుంటుంది, తెలంగాణ సమాజం తరిమి కొడుతుంది. ఇవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది బిడ్డ మొత్తం బయట పడితే. కనుక జాగ్రత్తగా హుందాగా నీ చదువు నీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి నెమరేసుకొని పద్ధతి మీద ముందుకు పోతే మంచిది అని హెచ్చరిస్తూ, ఒక మంచి మిత్రుడిగా నా సహచర శాసనసభ్యుడిగా నాకున్నటువంటి అనుబంధంతో సూచన సలహా కూడా ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. దీని మీద అయిపోయిన క్వశ్చన్లు, దాని తర్వాత నెక్స్ట్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మాకు ఇస్తా, అది కూడా ఇస్తా. కానీ బరాబర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండాలని ఆయన అనలే, సంపత్ కుమార్ అంటలేడు. నిన్న మహబూబ్నగర్లో నేనున్నా, జటప్రోల్లా ముఖ్యమంత్రి గారు పోతుంటే జనం ఎగబడి రిప్రజెంటేషన్లు ఇచ్చేవాళ్ళు కూడా చదివారు కదా, వాల్మీకి సోదరులు కానీ జీవో 98 వాళ్ళు కానీ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద బాధితులు వీళ్ళందరూ అన్నారు, అయ్యా 10-15 ఏళ్ళు ఉన్నాయినా అన్ని సమస్యలు పరిష్కారం అయితే తెలంగాణ రాష్ట్రం వస్తే కూడా 10 ఏళ్ళైనా ఏం కాలే, నువ్వు 10-15 ఏళ్ళు ఉండాలనైనా ఉంటానన్నా మహబూబ్నగర్ బాగుపడుతుంది. ఈ దరిద్రులు పాలమూరు నుంచే గెలిచి తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు రంగారెడ్డి పక్కకు పెట్టే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు మా ఇంతకుముందు మంత్రి కూడా. పాలమూరుకు నీళ్ళు ఇచ్చిందే కేసీఆర్ అంట. తూ నీ బతుకు చేయడా, నా నెట్టెంపాడు నాది, నేనున్నా. లాస్ట్ 10% పనులు మిగిలిపోయినాయని శాసనసభలో నేను మాట్లాడినా, కొంచెం ఇంత డబ్బులు అయినా మా అబ్బా కాదు అయిపోతుంది అంటే 90% పూర్తయి 10% ఆగిన దానికి ఇవ్వకుండా 10 సంవత్సరాలు పెండింగ్లో పెట్టిండు. మా తుమ్మిళ్ళ రిజర్వాయర్ వచ్చిండు, శంకుస్థాపన చేసిండు, రిజర్వాయర్లు కట్టకుండా అట్లే పెట్టిండు. పాలమూరు రంగారెడ్డి అట్లే ఉంది. ఇవన్నీ అట్లే ఉన్నాయి కనుక మహబూబ్నగర్ బాగుపడాలంటే రేవంత్ రెడ్డి గారు నువ్వు 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలు వేలాది మంది వచ్చినటువంటి వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళ గుండె చప్పుడే అక్కడ వినిపించింది, గదే పేపర్లో వచ్చింది. ఓ అని కొట్టుకుంటే ఏమైతే జనం గుండె చప్పుడు ఏందో అదే సీఎం చెప్తాడు, సంపత్ కుమార్ చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఆ పరిస్థితుల్లో అక్కడ గుండె చప్పుడు ఆ రకంగా వినిపించింది. అందరూ దండం పెట్టి చెప్పారు కనుక పాలమూరు ప్రజలు అట్లా ఉండాలని కోరుకుంటున్నారు కనుక ఎస్ బరాబర్ పాలమూరు గుండె చప్పుడే ఆయన చెప్పిండు, నేను చెప్తున్నా, పేపర్ చెప్పింది. 100% నేను ఏఐసిసి పార్టీ నియమ నిబంధనలు ఫ్రేమ్వర్క్ ఏమాత్రం జవదాటకుండే వ్యక్తిని కనుకనే చెప్తున్నా. ప్రజల అభీష్టం మేరకే ప్రజల నాయకుడు కానీ ప్రజల పార్టీ కానీ ప్రజాస్వామ్యం కానీ నడుస్తుంది. అట్లా ప్రజలు ఆ రకంగా కోరుకున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.